చంద్రబాబు గారు చెప్పేటువంటి సంపదను ఆ రకంగా సృష్టించుకుంటున్నారు. ఇది కొండ మీద జరుగుతున్నటువంటి ఘోరం. అనుకూల మీడియాలో అక్షరమాయతో అధికారం దక్కించుకోవచ్చు, అబద్ధాలు ప్రచారం చేయవచ్చు. కానీ ఆ విష్ణుమాయ ముందు ఈ చంద్రమాయ భస్మం కాక తప్పదు. చంద్రబాబు గారు మీరు ఎన్ని రకాలైనటువంటి అబద్ధాలు చెప్పి తప్పులన్నీ కూడా మా మీదే, ఇంకైపోయింది, మా మీద కూడా చెప్పటానికి వీలు లేనంత స్థాయికి కొండ మీద వ్యవహారాలు, కొండ మీదనే కదా రాష్ట్రంలో జరిగేటువంటి తప్పులు ఘోరాలకి చంద్రబాబు గారు చెప్పినా కూడా ఇంకా వినలేనంతగా పరిస్థితులు మారిపోయినాయి. తిరుమల ఘటన మీద సాక్షాత్తు, ఎందువల్లంటే వాళ్లకు చాలా భక్తి పరులు, అమిత్ షా గారు కావచ్చును, లేకపోతే మోడీ గారు కావచ్చును, ఆ జరిగినటువంటి ఘోరం మీద ఒక విచారణ చేయిద్దామనని వాళ్ళు అధికారిని ఆదేశిస్తే, పంపించాలని ప్రయత్నం చేస్తే దాన్ని అమిత్ షా గారి దగ్గర సాగిలబడి రద్దు చేస్తారండి. ఎంత దారుణం. అసలు కేంద్రం ఇన్వాల్వ్ అవ్వాలనుకోవటమే రాష్ట్ర ప్రభుత్వం అవమాన భారంతో కుంగిపోవటమే. కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం సరైనటువంటి చర్యలు చేయటం లేదు కనుకనే కేంద్రం ఇన్వాల్వ్ అయింది. కేంద్రం ఇన్వాల్వ్ అయిన దాన్ని చూసి భయకంపితుడైనటువంటి చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు యాదృచ్ఛికంగా వాళ్ళ అమిత్ షా గారు నిన్న వచ్చారు కాబట్టి ఆయన కాళ్ళ వెళ్ళబడి రద్దు చేయటం. ఇక నిజాలు ఎప్పటికీ బయటికి రాకుండా శాశ్వతంగా సమాధి చేసేటువంటి పనులు చేస్తున్నారు. ఈ అపచారాలకు భగవంతుడు ఖచ్చితంగా శిక్ష వేయక తప్పదు. మా మీద, మా పాలన మీద విష ప్రచారాలు చేసి 7 నెలల కాలంలోనే మీ హయాంలో జరుగుతున్నటువంటి ఘోరాలు, నేరాలు, మాడవీధులలో, స్వామివారి మాడవీధులలో చెప్పులు వేసుకొని తిరగకూడదు అని చాలా స్పష్టమైనటువంటి సాంప్రదాయం ఉన్నా కూడా ఉద్యోగస్తులే చెప్పులు వేసుకొని దొరికినారు మొన్న. అంటే మీ పర్యవేక్షణ ఎలా ఉన్నది? అధికారుల పర్యవేక్షణ, విజిలెన్స్ వాళ్ళ పర్యవేక్షణ ఎలా ఉన్నది? అసలు పట్టించుకుంటున్నారా? ఎవరికి వాళ్ళు ఒకరితో ఒకరికి ఏ రకమైనటువంటి సంబంధాలు లేకుండా ఎట్లో ఒకట పబ్బం గడుపుకోవాలన్నటువంటి ఆలోచన ఉండటం కారణంగానే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి. ఒక భయం లేదు, భక్తి అధికారులకు పూర్తిగా లేదు. ఉన్న భక్తి అంతా కూడా చంద్రబాబు గారి మీద భక్తిగా మారిపోయి, ఆ మారిపోయిన చంద్రబాబు మీద భక్తి డేంజరుగా మారిపోయి డ్రైనేజీ స్కీమ్ లేకుండా పోతుంది. ఇది పరిస్థితి. దీన్ని మేము పూర్తిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తున్నది. చంద్రబాబు గారికి, చంద్రబాబు ప్రభుత్వానికి, పవన్ కళ్యాణ్ గారికి సిగ్గుచేటైన విషయం కేంద్రం సీరియస్ అవ్వటము అన్న విషయాన్ని స్పష్టం చేస్తూ, మీ ప్రసార మాధ్యమాలలో దీని నుంచి ఎంతగా వక్రభాష్యం చేసినా, ఈరోజు దీనికి సంబంధించి ఒక పత్రిక రాసింది. దర్శనానికి రావటం కోసమని ఆ అధికారి ఈ రకమైనటువంటి ప్రకటన ఇచ్చినాడు, ఆదేశము బిఆర్ నాయుడుకు అని. పలానా అధికారి వస్తున్నాడు, అన్ని ఏర్పాట్లు చేయండి, జరిగినటువంటి దుర్ఘటనల మీద సమీక్ష చేస్తాడు అని వాళ్ళు ప్రకటన, జీవో ఇస్తే అఫీషియల్ గా అధిక దర్శనాలు ఏర్పాట్ల కోసమని ఆ అధికారి తొందరపాటు నిర్ణయం అర్థమైపోయి మళ్ళీ విత్డ్రా చేసుకున్నారంట. ఏంటి, సెంట్రల్ గవర్నమెంట్ కు సంబంధించినటువంటి ఒక ఉన్నత స్థాయి అధికారి రావాలంటే ఈ రకంగా భయపెట్టేటువంటి చర్య చేసి రావాలండి? ఎవరి చెవులో పువ్వులు పెట్టడానికి
చంద్రబాబును కాపాడాలనేటువంటి మీ ఆతృత, మీ మీద కేంద్రం చాలా సీరియస్ అయింది కాబట్టే వాళ్ళు ఈ రకమైనటువంటి ఇది చేశారు. మీరు సాగిలపడ్డారు కాబట్టి మళ్ళీ